గూర్చి ఒప్పింపచేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రములు. సంభవింపబో సంగతులు మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రములు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షాన విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకే స్తోత్రములు. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా మీకే స్తోత్రములు. ముత్యపు గుమ్మములు కలిగి బంగారపు వీధిని కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్యా మీకే స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి త్వరలో రాబోచున్న యేసయ్యా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన సమయాన్ని వ్యర్థపరచకూడదు కాబట్టి కోయిరు వారు వచ్చినట్లే కొన్ని పాటలు దేవునితో మహిమపడదాం. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు. చప్పట్లు కొడుకు దేవుని మహిమపరచు. స్తుతులు ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞత స్తుతులు. అరుణము అరుణము గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు. అరుణమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞత స్తుతులు. సిలువ
మార్చెను శిలువ శక్తిని నూతన జీవులుగా మార్చెను అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇదిగా మాతృకృతజ్ఞత స్తుతులు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇదిగా మాతృకృతజ్ఞత స్తుతులు రాజ్యముగా యాజకులను చేసితిని క్రీస్తుతో రాజ్యమేలగా జయకుమారిగా మార్చెను క్రీస్తుతో రాజ్యమేలగా జయకుమారిగా మార్చెను అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇదిగా మాతృకృతజ్ఞత స్తుతులు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇదిగా మాతృకృతజ్ఞత స్తుతులు అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ నీకే చెల్లును ఎల్లప్పుడూ దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పాటగా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా.
భరిస్తున్నానేమో, ఇంకా భయపడుతున్నానేమో. నీవు నా తోడుండగా నాకు భయం ఎందుకు వస్తుంది? నీవు నా పక్షాన నువ్వు ఉండేవాడు, నా పక్షాన్ని వ్యాజ్యం ఆడేవాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా మెస్సయ్యా. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకు స్తోత్రం, దేవా దేవా నీకు స్తోత్రం. దేవా దేవా నీకు స్తోత్రం, దేవా దేవా నీకు స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా.
పురాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీ పురాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా 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 దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరూ నుంచి ఉన్నట్లయితే ఆరాధన చేసుకుందాం. మరి విజయాన్ని వచ్చినట్లయితే ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనలు అందరూ ఏకీభవిద్దామండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దని నాకు విన్నపమండి. మీ చేతులెత్తి తండ్రి తండ్రి నాయనా తండ్రి నాయనా అని ఒక్కసారి ఆరాధిద్దామా? ఆయన ఒక్కసారి మన మధ్యలోకి ఆహ్వానిద్దామా? అందరూ స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన పాపమంతా కరిగిపోయి మన పాపమంతా కడిగిపోయేవాడు ఆయనే. మన పాప నిమిత్తం అంతా ఆయన దగ్గర ఒప్పుకుని ఎడల సమస్తము ఆయన మన దుర్నీతి నుంచి వెలగొట్టువాడు ఆయనే. మన సమస్త మన పాపములు కడిగివేయువాడు ఆయనే. సమస్త పాపము ఆయన నుంచి పోవును, సమస్త రోగము ఆయన నుంచి పోవును. ఆర్భాటముతో బోరాధ్వనితో మనం ఆయన ఆరాధిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఎస్ హల్లెలూయా. ఎస్ హల్లెలూయా. ఎస్ కుతూహలమాదాటమే ఆ యేసుని సన్నిధిలో ఆ యేసుని సన్నిధిలో ఆనందమానందమే ఆ యేసుని సన్నిధిలో ఆనందమానందమే ఆ యేసుని సన్నిధిలో అనమాసమే ఆ యేసుని సన్నిధిలో పాపమంతా పోయెను, రోగమంతా పోయెను. యేసుని రక్తములు క్రీస్తు జీవితం, క్రీస్తునందు జీవమే, కృప ద్వారా మనకు రక్షణే. హల్లెలూయా. ఎస్ చెప్పను కొడుకు దేవుని మహిమర్థమండి. పాపమంత పోయెను, రోగమంత పోయెను, యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను, యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. అందుకే కుతూహలమాదాటమే నా యేసుని సన్నిధిలో
కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఒకసారి పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో యేసు రక్తములో మన పాపమంత పోయెను మన రోగమంత పోయెను పరిశోధాత్మలో. ఒకసారి పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునంత జీవితం కుతూహలం ఆర్భాటమే నా యేసుని ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమై ఉండాలి. ఆయన మన పనిలో నిలిచిన వాడు ఆయనే, మన సన్నిధిలో మన హృదయంలో నిలిచిన వాడు ఆయనే ఉండాలి తప్ప ఈ లోకరిత్యం ఏమి మన కాకుండా ఉండాలి. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే. ఆత్మైన దేవుడు మన సొంత మాయలు ఆశ్చర్యం ఆశ్చర్యమే. దేవాది దేవుడు దేవాలయం మనమే. ఆత్మైన దేవుడు మన సొంత మాయలు ఆశ్చర్యం ఆశ్చర్యమే. కుతూహలం ఆర్భాటమే ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చేవాడు ఆయన, జీవమిచ్చేవాడు ఆయన, జయంపై విజయమిచ్చేవాడు ఆయనే. అందరం ఏకముగా కూడి హోసన్నాను పాడుకుంటూ పూలంతా కాడుదామా. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్నా పాడి శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి ఊరంతా చాటిదము. అలాగే కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. లా 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 గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి. ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. మరోసారి గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి. ఆత్మతోను అనుదినం జయించెదము. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. మన యొక్క నివాసము పరలోకమునున్నది. ఆనయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా. మన యొక్క నివాసము
నివాసము పరలోకమునున్నది. తానయ్యున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా. కీర్తికులు నీ గుడారము సమీపించగయా. అపాయమేమి రాదు రాదయ్యా. కీర్తికులు నీ గుడారము సమీపించగయా. అపాయమేమి రాదు రాదయ్యా. la 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 దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని. ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. కీర్తికులు నీ గుడారము సమీపించగయా. అపాయమేమి రాదు రాదయ్యా. కీర్తికులు నీ గుడారము సమీపించగయా. అపాయమేమి రాదు రాదయ్యా. తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా. పోయను భోగమంత పోయను ఇస్తున్నట్టు జీవితం అపవాద రక్షణ పరిశోభాత్మలో. పాపమంత పోయను రోగమంత పోయను అపవాద రక్షణ పరిశోభాత్మలో. యేసుని సన్నిధిలో ఎన్ని వేళ ఎప్పుడు ఆనందమేనండి. ఆయనతో ఉన్నప్పుడు ప్రతి క్షణము ఆనందమే. ఆయనతో గడిచిన టైం అంతా ఆయనతో సమయం ఇచ్చినంతసేపు ఆనందమే ఆనందమే. మన పాపం అంతా పోయిను, రోగమంతా పోయిను. యేసు రక్తంలో కడగబడి నీవు నేను అందరూ పాప క్షమాపణ ఆయనే మన మధ్యకి వచ్చి ఉన్నాడు. అతని గొర్రె పిల్లగా ఆయన వచ్చి ఉన్నాడు. మన పాపములు కడిగి వేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు.
అందుని బట్టి దేవుని ఆరాధిద్దామండి, దేవుని మహిమరుద్దామండి. ఇక ధన్యత, ఇక ఆరాధన తండ్రి నీ మహిమార్థమై జరుగులాగా సహాయం చేయమని కృప చూపించమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆయన మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. దేవుణ్ణి పాటలతో స్తుతించి ఆరాధనలో నడిపించిన విజయానికి ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నాము. అందరూ నుంచి ఉన్నట్లయితే అందరూ కూడా నుంచున్నట్లయితే కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనాల దాకా సిస్టర్ సత్య గారు వచ్చి వినిపిస్తారు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు సిస్టర్ సత్య గారు. అందరికీ ప్రైజ్ లాడండి. 6 నుంచి లాస్ట్ వరకు. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా తిరుగు రమ్ము, నన్ను విడిపించుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞత చెల్లించెదరు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుపోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలో పడుచున్నవి. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివుకుచున్నవి. యెహోవా నా రోద ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదరు. దేవుడి వాక్యం దీవించున్నాడు. అందరూ కూర్చున్నట్లయితే వాక్యం చదివినిపించిన సిస్టర్ సత్య గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. ఈ సమయంలో సాక్ష్యముల కొరకు సమయం అండి. సాక్ష్యముల క్లుప్తంగా 2-3 నిమిషాలండి. దేవుడి వారం అంతా చేసిన మీ పట్ల మేలును బట్టి ప్రతి ఒక్కరు కూడా సాక్ష్య రూపంలో చెప్పుకోవాలి. ఎవరు లేనట్లయితే సాక్ష్యాలు ఎవరు లేరండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ శుక్రవార సమయంలో? గట్టిగా వినిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుకోని రీతిగా నేను ఎమర్జెన్సీ వెళ్ళడం జరిగింది. కిందటి నెల 12వ తారీఖున అన్నయ్య ప్రభునందు నిద్రించాడు. అది చాలా బాధాకరమైన విషయం. కానీ దేవుడు మాకు ధైర్యాన్ని, ఓదార్పును, అలాగే ఓర్పును, సహనాన్ని దేవుడు ఇచ్చి ముందుకల్లా తీసుకొని వెళ్తున్నాడు. ధైర్యం, ఎంతగానో ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే ఇది కోలుకోలేని విషయం. ఎందుకంటే 27 సంవత్సరాలు నాతో ఉండి మా అన్నయ్య మా మధ్యలో ఇప్పుడు లేడంటే చాలా బాధగా ఉంది నాకు. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడని నిరీక్షణతో మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. కానీ అన్నయ్య జీవితంలో ఒక మాట ఏంటంటే, ఎప్పుడు కూడా దేనికోసం పాకులాడేవాడు కాదు. ఆయన సన్నిధిలోనే ఉండేవాడు. ఆయన సన్నిధి పరిచర్యలోనే చాలా వాడబడ్డాడు. వాక్యంలో పరంగా కానీ, లేకపోతే ఆరాధన విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, దేవుడు పరిచర్యలో అక్కడ వైజాగ్లో బేతనీ చర్చ్ అని ఒక సంఘం ఉన్నది. అందులోని అన్ని ఆరాధికుడుగా అక్కడ ఉన్నాడండి. అయితే ఆడు మంచి ఆరాధికుడు, మంచి వర్షిప్పర్, అలాగే అన్ని క్వాలిటీస్ కూడా ఉన్నాయి. వాక్యం షేర్ చేయగలడు, ఆరాధన చేయగలడు, సాంగ్స్ పాడగలడు, ప్రేయర్ చేయగలడు, అలాగే ఇంగ్లీష్ వర్షిప్, తెలుగు వర్షిప్ కూడా అన్నీ హ్యాండిల్ చేసేవాడు అక్కడ. ఆ సంఘంలోని మెయిన్ రోల్ ఎవరిదంటే అన్నీదే. కానీ దేవుడు అనుకోని రీతిగా అంటే పంపించాడు. దేవుడు ఒక ఏంజిల్లా పంపించాడు, ఒక ఏంజిల్లాగానే తీసుకెళ్ళిపోయాడు అన్నీని. అయితే దేవుడు దూతలా వచ్చాడంట, దేవుడు దూతలాగే మళ్ళీ తీసుకెళ్ళిపోయాడంట. కానీ ఒక విషయం ఏంటంటే, అన్నీలాగా మనం అందరం కూడా ఉన్నామా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. కానీ మా అన్నయ్య విషయంలో ఏంటంటే, వాక్యం పరంగా కానీ, లేకపోతే ఒక మాట చెప్తాను. మా డాడీ, మా మమ్మీ ఈ ఇయర్లోని ప్రామిస్ కార్డు వచ్చింది. దాని పరంగా డాడీ అడిగారంట, నాన్న ఈ వారము ఇలాగ తీసుకున్నావు కదా నాన్న, అది బైబిల్ ఈ సంవత్సరం మనందరం కూడా కంప్లీట్ చేయాలి. కానీ మనం రిఫరెన్స్లు తీయడం కాదు మధ్య మధ్యలో, కానీ మొత్తం అంతా మనం కంప్లీట్ చేయాలి. బైబిల్ గురించి ఇంకా డీప్ నాలెడ్జ్ మనకు కావాలని డాడీ ఏమో అన్నీకి చెప్తూ ఉంటే అన్నీ అన్నాడంట, అంటే ఆడంతా వాడబడ్డాడు, ఆడంతా దేవుడి దగ్గర అయ్యాడని ఎవరికీ కూడా తెలియదు. కానీ అన్నయ్య అన్నాడంట, డాడీ నీకు ఏ రిఫరెన్స్ కావాలి బైబిల్లో చెప్పండి అని అడిగాడంట. బైబిల్లో మీకు ఏ రిఫరెన్స్ కావాలి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం పర్లేదు అని అడిగాడు. మా డాడీ షాక్ అయ్యారు. అంటే ఆడు ఇంత బలంగా వాడబడ్డా ఆ సంఘంలోనని చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. కానీ ఆ పాస్టర్ గారలే మొత్తం అంతా కూడా, అంటే ఒక ఏసుపాదం అంకుల్ ఉన్నారు అక్కడ బేతనీ చర్చ్లో. ఆ చర్చ్లోని, ఆ సంఘంలోని ఈడ మెయిన్ రోల్ కాబట్టి ఈడికి ఆరాధన కానీ, లేకపోతే ఈడ ఆరాధన చేయడానికి చాలామంది వచ్చేవారు అక్కడికి, ఈడ ఆరాధన వినడానికి చాలామంది వచ్చేవారు. కానీ అనుకోని రీతిగా దేవుడు ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసి తీసుకెళ్ళాడు. అటు విధంగా నేను కూడా ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళని ఆదరించి కొన్ని రోజులు మమ్మీ వాళ్ళతో స్పెండ్ చేసి నేను మళ్ళీ ఖత్తర్ రావడం జరిగింది. రేపు మళ్ళీ కంపెనీని రిపోర్ట్ చేసి నా పరిచర్యలోను, తర్వాత నేను చేస్తున్న జాబ్లో కూడా మీరు ఎల్లప్పుడూ మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. ఒక్క పాట అన్నీ ఆ రోజు ఒక విషయం ఏంటంటే, అన్నయ్య 1996లో December 1 ఆదివారం పడింది, అప్పుడే పుట్టాడు పునరుద్ధాన దినాన. అయితే అన్నయ్య చనిపోయింది కూడా ఆదివారమే. అదొక గొప్ప విషయం. అది కూడా అన్నీకి ఎక్కడో మరణం రాలేదండి, అన్నీకి సంఘంలోనే మరణించాడు. సంఘం నుంచి దేవుడు ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ మాట నేను బలంగా చెప్తాను, ఎందుకంటే దేవుడు ప్రణాళికలు లేకుండా ఏమీ జరగడండి. అది దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. మనం అనుకున్నవి ఏది కూడా డెలివర్ అవ్వవు. అది దేవుడు అనుకుంటే ఇప్పుడే సాధ్యం అవుతుంది. దేవుడు అనుకుంటే మనం చేయలేని కార్యాలు కూడా ఈరోజు మనం చూస్తాం.
ఈ సంవత్సరం అంతా మనకి మంచి దీవెనలు మేలులు మనం చూడబోతున్నాం. ఈ దినాన్ని నేను చెప్తున్నానంటే అది దేవుడు నాతో మాట్లాడిన మాటలు. కాబట్టి మనం అందరం నిరీక్షణతో ఆయన సన్నిధిని వెతుకులాడుకుంటూ వచ్చి మనం ఈ సమయంలో ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకున్నామంటే ఆయన కృప, ఆయన వాక్శల్యత, ఆయన మహా పరిశుద్ధుడు. ఆయన గురించి ఎంతగానో మనం వర్ణించలేం కూడా ఆయన గురించి. కాబట్టి ఈ సాంగ్ అన్నీ ఆ రోజు ఆరాధన చేస్తూ ఆ రోజు సర్వీస్ అయ్యింది, మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చాడు, లంచ్ చేశాడు. 2 o'clockకి మళ్ళీ చిల్డ్రన్ క్యాంప్ అక్కడ సంఘంలో ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనగా అన్నీ అక్కడికి వెళ్ళాడు. పిల్లలకి డ్యాన్సులు నేర్పిస్తున్నాడు. మీకు ఒకసారి నేను తర్వాత కూడా చూపిస్తాను. అన్నీ ఇక్కడ వైజాగ్లోనే కాకుండా 63 దేశాల్లో కూడా అన్నయ్య ఆరాధనకి ఎదురు చూస్తే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఇంత మంచి అవనస్తుడు ఇంత తక్కువ టైంలోనే దేవుడు ఇలాగ తీసుకెళ్ళిపోయాడా, ఇలాగ ఎన్నుకున్నాడా అని వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అటు విధంగా అన్నయ్య ఆ రేంజ్కి వెళ్ళాడు అని అంటే ఆయన కృప. 31వ తారీఖు నైట్ కూడా అన్నయ్య ఒక మాట చెప్పాడండి. అదేంటంటే మరి దేవుడు మాట్లాడుతున్న మాటలేమో ఆ రోజు సాక్ష్యం చెప్పాడు, టెస్టిమనీ చెప్పాడు చర్చ్లో. ఆడు ఉమాన్లో వర్క్ చేసేటప్పుడు వాడికి సంఘం లేదండి. ఉమాన్లోని మెకానికల్ సూపర్వైజర్గా చేశాడు. వాడికి సంఘం లేదు. ఆడు చాలా బాధపడ్డాడు. ఒక 1 year 1.5 year వరకు చాలా బాధపడ్డాడు. దాని తర్వాత కొంచెం ఎమర్జెన్సీ అని చెప్పి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి రావడం జరిగిన తర్వాత సంవత్సరం 4 నెలలు అలా అవుతుందండి. ఇంకా ఇంటికి వచ్చాడు. తర్వాత అన్నీ కూడా మళ్ళీ అక్కడికి బయలుదేరి ఒక 2-3 నెలలు చేశాడు. మరి దేవుడి ప్రణాళిక ఎలాగుందో తెలియదు, కానీ మళ్ళీ అన్నీ వచ్చాడు. ఏమన్నా వచ్చావంటే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ. ఎందుకంటే ఆయన సంఘంలోని ఈడు పెద్ద రోల్ అక్కడ. ఈడు లేకపోతే అక్కడ సంఘం ఆగిపోతుంది, నడట్లేదని నేను అంటే దేవుడు ఆయన తీసుకొచ్చాడేమో. ఈ సంఘంలోని నువ్వు విడిచిపోకు, నువ్వు సంఘం నుంచి దూరం అవ్వకు, కానీ నీ సంఘంలోని నేను ఏర్పాటు చేసిన నీకు నా బిడ్డ నువ్వు ఇక్కడే ఈ రోల్ నువ్వు ఇది చేయాలి అది చేయాలని దేవుడు ఆల్రెడీ అసైన్ చేసాడు. కానీ మన ఇష్టం ప్రకారంగా మనం వెళ్తున్నాం, కానీ దేవుడికి అది ఇష్టం లేదు. అందుకని మళ్ళీ వచ్చేసాడు. ఆయన సన్నిధిలోని మళ్ళీ బహుగా ఒక 6 నెలలు మళ్ళీ చేశాడు. ఇంకా అన్నీ కూడా ఇక్కడికి మా కంపెనీకి కూడా నా దగ్గరికే మెకానికల్ ఇంజనీర్గా మళ్ళీ సెలెక్ట్ అయ్యాడు. దేవుడి కృప వల్ల 2 జాబ్స్ ఇచ్చాడండి దేవుడు. నిరీక్షణతో నమ్మకంతో మనం ఉంటే దేవుడు ఏదైనా మనకు అనుగ్రహిస్తాడు. అది మనం అంటే అది డైరెక్ట్గా మనం అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అది మీరు కూడా అనుభవిస్తారు. ఈ 2025వ సంవత్సరంలో మీరందరూ కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే అన్నయ్య మా కంపెనీకి సెలెక్ట్ అయిపోయాడు. వీసా వచ్చింది, ఫ్లైట్ టికెట్ లాస్ట్ మంత్ 19th ఫ్లై. ఎప్పుడైతే అన్నయ్య ఎక్స్పైర్ అయ్యాడో ఆ రోజు మాకు కాల్ చేసి చెప్పారండి, మీ పెద్ద అబ్బాయి ఇలాగా బయలుదేరాలండి, 19వ తారీఖు ఫ్లైట్ అండి. ఆ రోజే ఎక్స్పైర్ అయ్యాడు. అది చాలా బాధగా ఉంది చెప్పాలంటే. నేను అసలు కోలుకోలేకపోతున్నాను. ధైర్యం చేసుకొని ఇక్కడికి అన్నాల్ని చాలా మిస్ అయ్యాను. క్షమించండి అన్న ఇలాగా జరిగినందుకు. కానీ మీ సంఘానికి నేను మా అన్నయ్య వచ్చి మంచి ఆరాధన జరిగించడానికి అని అనుకున్నాం, కానీ అది దేవుడికి ఇష్టం లేదు. కానీ అన్నీ ఇక్కడికి వచ్చి ఉంటే, అన్నీ ఇక్కడ ఎక్స్పైర్ అయ్యి ఉంటే చాలా ఇబ్బంది పడేవాడు. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. నా సన్నిధానంలో నువ్వు ఉన్నావు కాబట్టి నమ్మకంగా నీ సన్నిధానంలోకి ఆయన రాజ్యం చేర్చుకుంటానని తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇది ఆఖరిగా అన్నయ్య పాట పాడిన పాట. ఇది పాడిన తర్వాత అన్నీ ఎక్స్పైర్ అయ్యాడు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమాలువై దొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమాలు దొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అందుకే కొనుము దేవా ఈ నా శేష జీవితం. ఆగిపోక సాగిపో ప్రియ సతునిగా నన్ను చేయనిమ్ము. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గై కొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. మళ్ళీ శుద్ధమా. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువారన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువారన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా
మస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని, ఈ చిన్న పాటని దీవించునుగాక. అన్ని మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఆడు కూడా ఆరాధన చేస్తూ, మన పాటలు వింటూ, ఆయన ఆరాధనలో సంతోషంగా ఆనంద గెంతులతోని మనందరితో ఉన్నాడని నిరీక్షణతో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. క్రీస్తులో. మరి సాక్ష్యం రూపంలో ముందు తమ్ముడు గురించి చెప్పిన తమ్ముడికి, వాళ్ళ కుటుంబానికి దేవుడి ఆదరణకర్తగా ఓదార్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. చెప్పిన సాక్ష్యం కొరకు ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. అలాగే సమయం లేదు కనుక వాక్యము కొరకు ప్రార్థన సిస్టర్ స్వప్న గారు వచ్చేస్తారు. వాక్యం కొరకు ప్రార్థన అండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకునే ముందు చిన్న సాక్ష్యం అండి నాది. రాత్రి అయితే నాకు చాలా ఫీవర్ అండి. అసలేని పని నుంచి వచ్చానండి, అసలే లేవలేకపోయాను. ఇంకా నాకు బ్యాక్ పెయిన్ ఎప్పటి నుంచో ఉందండి. అసలే పడుకుంటే అసలే లేవలేకపోయానండి. అసలే మంచం మీద నుంచి అసలే అడుగు కదలలేకపోయిందండి. మరి నిజంగా రాత్రి నన్ను దేవుడు అన్నీ ఫోన్ చేశారండి ప్రాక్టీస్కి రమ్మని. బాగాలేదని చెప్పానండి. అన్నీ ఫోన్లో ప్రేయర్ చేశారండి నా కొరకు. దేవుడు నిజంగా నాకు స్వస్థతనిచ్చి ఇప్పుడు ఈ మధ్యన ఈ రోజున ప్రార్థనకు రావటానికి దేవుడు నాకు సహాయం చేశాడండి. మరి దేవుడు ఎంతగానో నా కుటుంబాన్ని నన్ను ఆయన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడుతున్నందుకు దేవదేవునికి వందనములండి. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ వందనములండి. మరి దైవజనులకి అందరికీ వందనములండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రములు రాజా నాయన తండ్రి. ఇదిగో ప్రభు నాయన తండ్రి నీకు వేలాది వందనములు నాయన ప్రభు. ఇదిగో తండ్రి ఎంతగానో ప్రభు నాయన నాయన ప్రభు నాయన దీవించినందుకు నీకు వందనములు తండ్రి నాయన. ఎస్సయ్యా ప్రభు నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభు నాయన. ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఈ రోజున నాయన ప్రభు ఈ సన్నిధిలో కూడి ప్రభు నాయన నీ వాక్యాన్ని వింటానికి సహాయం దయచేస్తున్నందుకు నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభు నాయన తండ్రి నాయన. ఇదిగో ప్రభు నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభు నాయన. ఎస్సయ్యా స్తోత్రం నైనా తండ్రి వందనములయ్యా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పున దీవించండి ఆశీర్వదించండి ప్రభు. ఎవరైతే అవసరాలతో ఉన్నారో వారి అవసరాలు అక్కర్లను తీర్చండి ప్రభు నైనా. స్తోత్రం నైనా పరిశుద్ధుడ. ఇదిగో తండ్రి నైనా ప్రభు. ఇదిగో తండ్రి ఎవరైతే నైనా వాక్యాన్ని చెప్పతున్నారో ప్రభు నైనా వారి నోట్లో మీరు ఉండండి ప్రభు. వారి నోటికి బోరుగా ఉండండి ప్రభు నైనా తండ్రి. వాక్యం చెప్తుండగా ప్రభు నైనా మేము విని నైనా విడిచిపెట్టే వారం కాకుండా ప్రభు వాక్యాన్ని మనం మరుదయంలో భద్రపరుచుకునే ధన్యత మాకు దయచేయండి ప్రభు నైనా. స్తోత్రం నైనా పరిశుద్ధుడనైనా తండ్రి ప్రభు. దీవించండి ఆశీర్వదించండి ప్రభు నైనా తండ్రి. స్తోత్రం నైనా నైనా. ఇదిగో తండ్రి పాపి అయిన చిన్న ప్రార్థన అయినా తండ్రి ప్రభు మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి వేడుకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన సిస్టర్ స్వప్న గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. మీ యొక్క మొబైల్ని సైలెంట్లో పెట్టుకుని ఎవరు కూడా బయటకు తిరగొద్దు. వాక్యం చెప్పే సమయంలోనూ దయవంచి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. మీ యొక్క మొబైల్ సైలెంట్లో పెట్టుకుని ఎవరు కూడా బయటికి లోనికి తిరగొద్దు. మరి వాక్యానికి సమయం ఇద్దామండి. బ్రదర్ సతీష్ గారు వచ్చినట్లయితే వాక్యాన్ని బోధిస్తారు.
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి అందరూ ప్రార్థించండి. వారి కుటుంబం కొరకు శాంతి సమాధానం వారి కుటుంబంలో కలగాలి. మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంత మంచి మనిషిని దేవుడు మరి ఆయన చిత్తమేమో చెడ్డవారిని లోకం మీద మారేదాకా దేవుడు ఉంచుతాడనేది నిజము. మరి ఆయన సన్నిధి నుంచి తీసుకెళ్ళడం అంటే ఎంతో గొప్ప కార్యం. తమ్ముడు మరి ఆ రోజు మన ఓపెనింగ్ రోజే అది జరగడం నేనైతే చాలా బాధపడ్డాను. ఎందుకంటే తమ్ముడు ఇక్కడికి వస్తున్నాడని నాకు తెలిసింది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి మన సంఘంలో వాడబడతారని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆయన మరి తమ్ముడు పరలోక రాజ్యం చేరుకున్నాడని నమ్ముతూ వాళ్ళ కుటుంబం కొరకు అందరు ప్రార్థించండి. సూర్య కొరకు ప్రార్థన చేయండి. తమ్ముడు బలంగా వాడేలాగా సంఘంలో అందరు ప్రార్థించండి. ఇంకా ఎవరైతే సంఘంలో బలంగా వాడబడుతున్నారో అందరి గురించి సంఘం గురించి ప్రార్థన చేయండి. మనకున్న సమయాన్ని బట్టి ఈరోజు బల్ల ఆరాధన మొదటిలో వారం కాబట్టి అందరం మరి దేవుని రక్షణలోకి వచ్చాం కదా. వచ్చినప్పుడు మనం ప్రతి నెల ఆయన రక్షణలోకి వచ్చాం కాబట్టి ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరాన్ని రక్తాన్ని సాదర్శనంగా మనం తీసుకుంటాం. ఈరోజు ప్రతి నెల మనం చిన్న చిన్నగా తెలియకుండా చేస్తూనే ఉంటాం. మనకు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ వదిలేసి మరి బలలో పాల్గొనాలి. మనకున్న సమయాన్ని బట్టి కొద్దిగా సమయం ఉంది, 2 మాటలు చెప్పుకుందాం. ఒక అరగంట చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందు నా కన్న తండ్రి, నీకు వందనములు తండ్రి. శ్రేష్టమైన నామానికి స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు పాటలలో నాయన వాక్యం చదవటంలో నాయన సాక్ష్యాలలో అన్ని విషయాలలో మీరు ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నందుకు మరొక్కసారి నీకు లెక్కలేని స్తుతులు తండ్రి. అయ్యా, ఏ యోగ్యత లేనివాడిని తండ్రి, నాయన ఏ అర్హత లేనివాడిని ప్రభువా తండ్రి, నన్ను నిలబెట్టుకొని మాట్లాడిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మరి నీ రక్షణ కొరకు నాయన మేమేమై ఉన్నామో మీరు ఏమై ఉన్నారో నాయన మీ రక్షణలో ఎలా ఉండాలో మాకు నేర్పించండి నాయన. మీరే ఉండి మీ శిలువ సాటును మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మని ఇక్కడి నుంచి నాలో ఉండి మాట్లాడించమని నాయన ఈ వాక్యాన్ని నాయన నీ ముందున్న ప్రజలందరూ నీ పిల్లలందరూ విని వాళ్ళ ఉదయాల్లో భద్రపరచుకొని నాయన నాటుకొని జీవించి ఇంకెలా జీవించాలో ఈ లోకంలో నాయన మీ పరలోక రాజ్యానికి ఎలా చేరుకోవాలో నాయన నేర్చుకొని నేను ఇంకా మారు మనసు పొంది నీ రాజ్యానికి నీ రాకడొచ్చేంతవరకు ఎత్తబడే సంఘంలో ఉండే పిల్లల్లా తయారు చేయమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ సైలెంట్గా కూర్చుంటే 2 మాటలు మాట్లాడుకుందాం. బైబిల్లో మనకు దేవుడు కావలసినంత మన జీవితం మన ప్రభువు ఇచ్చింది. ఆ కాలంలో చాలా వరకు ఇచ్చాడు. ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఒక 60 సంవత్సరాలు మా అయితే ఇంతవరకు మాట్లాడుకున్నాం. దేవుని చిత్తమైతే ఏసెనమో ఎప్పుడో తెలియదు. కానీ ఒక 60 సంవత్సరాలు మనం అనుకుంటాం ఇప్పుడైతే. ఆ 60 సంవత్సరాలకు కావలసింది దేవుడు బైబిల్లో మనకు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఈ లోకంలో మరి మనం రక్షించబడ్డాక ఎలా ఉండాలి, ఆయన మనకు కావలసిందంతా బైబిల్లో రాసి ఉంచాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఒకవేళ మనం చనిపోతే ఎక్కడికి చేరుకుంటాం, ఎలా చేరుకుంటాం, ఇక్కడ ఎలాగుంటే మనము
ఎక్కడికి చేరుకుంటాం అనేది మనం రక్షణలోకి వచ్చాక ఎలా ఉండాలా. ఆ దినమున నోవాబు చాలామందికి జల ప్రయాణం వస్తుంది, ఉగ్రత వస్తుంది, మీరందరూ మారుమనసు పొందండి అని చెప్తే ఎవరు కూడా వినలేదు. ఒక 8 మంది మాత్రమే రక్షించబడ్డారు, ఆ ఓడలోకి ఎక్కారు. కాబట్టి ఆ 8 మంది రక్షించబడ్డారు. ఎంతమంది అండి? ఆ ఓడలోకి ఆయన చెప్పిన మాటలు ఎంతమంది విన్నారు? 8 మంది విన్నారు. ఆ 8 మంది ఆ ఓడలోకి ఎక్కారు, రక్షించబడ్డారు. ఈరోజు కూడా మనందరం ఇక్కడ ఉన్నామంటే సంఘంలో బాప్టిజం పొంది రక్షణలోకి వచ్చాం కాబట్టి, సంఘంలో ఉన్నాం కాబట్టి మనము ఇక్కడ చేరుకున్నాం. ఎలాగా? మనం బాప్టిజం పొంది రక్షణ పొందాం కాబట్టి సంఘంలో చేరుకున్నాము. ఎలా రక్షించబడ్డాము? ఎలాగ ఉండాలా? మనం రక్షించబడ్డాక ఎలా ఉండాలా? సంఘంలో మనం చేరుకున్నామంటే రక్షించబడ్డాము, రక్షణ కొరకు బాప్టిజం పొందాము. బాప్టిజం పొందాక మనం ఎలాగుండాలా? బాప్టిజం పొందాక ఎలాగుండాలి మనం? అన్నాడు నోవా చెప్తే వాళ్ళు రక్షించబడ్డారు. ఈ దినమున మా ప్రభు సంఘంలో ప్రతి వారం వచ్చి ఆయన స్తుతించి గణపరిచి మనం రక్షించబడ్డాం కాబట్టి సంఘంలో చేరుకున్నాం ఈరోజు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మనందరం కూడా ఎప్పుడు ఆయన రక్షణలో ఉండాలంటే ఎలాగుండాలా? ఈ లోకంలో ఉన్నవన్నీ మర్చిపోయి గతించిందంతా తీసివేసుకొని బాప్టిజం పొందాక మనము ఎలా నడుచుకోవాలా, సంఘంలో ఎలా ఉండాలా, ఏం చేయాలన్నది మనం నేర్చుకోవాలి. ఒక నిబంధన మనం ఏం చేసుకుంటాం? ఇప్పుడు వివాహం జరుగుతుంది, పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి జరిగినప్పుడు ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఏమని? కలిమిలోనైనా ప్రమాణం చేయిస్తారు. కలిమిలోనైనా, లేమిలోనైనా, వాదిలోనైనా, బాధలోనైనా నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా భార్య భర్త ఒకరికొకరు కలిసి ఉండాలని ప్రమాణం చేస్తారు. ఇద్దరు కూడా చేస్తారు. అది నెరవేరాలంటే ఆ 10 మందిలో చేసిన ప్రమాణం నెరవేరాలంటే వీళ్ళు ఏం చేయాలా? దాన్ని నెరవేర్చాలంటే అమలుపరచాలా? ఎలాగ ప్రమాణం చేశారో అలాగే ఉండాలా. ఒకవేళ అలాగ ఉండకుంటే వాళ్ళు విడిపోవటానికి కారణాలు జరుగుతాయి. మరి వారు ప్రమాణం చేసిన రీతిగానే ఉంటే అది జ్ఞాపకం చేసుకుంటూ భార్య భర్త ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనకు ఇంకా సాతాను ఏ రకంగా దూరిపోతూ ఉంటాడు. అయినప్పటికీ తగ్గించుకొని అవన్నీ వదిలేసుకుంటే మనం చేసిన ప్రమాణానికి వాల్యూ ఉంటుంది. ఆ ప్రమాణం గుర్తుకొస్తుంది. బాప్టిజం తీసుకునేటప్పుడు కూడా మనం ఏమని దైవజనులు మనకు ప్రమాణం ఒకటి చేపించి బాప్టిజం తీస్తారు. ఏమని చేపిస్తారు చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా? బాప్టిజం తీసుకున్నప్పుడు నీ బాప్టిజం రక్షణ పొందినప్పుడు నీ ఇష్టం ప్రకారంగానే నువ్వు రక్షణ పొందుతున్నావా, ఎవరన్నా బలవంతంగా రక్షణ తీసుకుంటున్నావా అని అడుగుతారు. అప్పుడు వీరు నా ఇష్ట ప్రకారంగానే నేను రక్షణ పొందుతున్నాను. రక్షణ పొందినాక కూడా సంఘంలో బలంగా ఉండాలా? దాన్ని ఏమంటారు? ఎడ తెరకుండా వారం వారం సంఘానికి రావాలా? గతించిందంతా వదిలేసి నువ్వు ఇక నుంచి ఒక తీర్మానం తీసుకోవాలని ప్రమాణం చేపించి అపవస్తుల బోధయందు ఇంకా ప్రార్థనయందు సవాసమందు ఎడతెగక ప్రార్థించి ఉండాలని ఒక ప్రమాణం చేపించి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్టిజం తీస్తారు.
అలాగే ఒక ప్రమాణం చేసుకొని మనం రక్షణలోకి వెళ్తాం. రక్షణలోకి వెళ్ళినప్పుడు మనం ఆ ప్రమాణం ఎలాగ చేస్తాం అలాగే ఉండాలా, దినదినం ఎదగాల. అంటే ఒకేసారి మనకు తెలియదు కాబట్టి దినదినం ఎదగాల. ఆ ప్రమాణం ప్రభువుకు చేసిన ప్రమాణం మనం నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలా, సంఘంలో బలంగా ఉండాలా, సహవాసమందు దినదినం మనం ప్రార్థిస్తుండాలా. బైబిల్లో ఉన్నవన్నీ, నాకు బైబిల్లో కావలసినవన్నీ ప్రభు రాయించాడు. అదేవిధంగా మనం జీవిస్తూ ఉంటాం. ఏదో ఒక్కొక్క రోజు మనము చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం. అవన్నిటికి కూడా లెక్క అప్పచెప్పాలి. దేవుడు ఏమన్నాడు? అన్ని జనులు అందరు కూడా రక్షించబడాలన్నాడు. ఒక బాప్టిజం పొందిన వారే కాకుండా అందరు కూడా రక్షించబడాలి అని చెప్పాడు. మనం తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామా? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుతున్నాడు. ఆమేన్. చాలమ్మ. ఎలాగంట? మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవ జ్ఞానమును గలవారై ఉండాలని నిశ్చయంగా ఉంచుతున్నాడు. ఆమేన్. అందరినీ కూడా, మనుషులందరూ కూడా రక్షణ పొందాలని అంటున్నాడు. ఓన్లీ క్రైస్తవులు పొందిన వారైనా, ఇంకా పొందని వారు కూడానా? అంటే ప్రతి ఒక్కరు అంటే ఈ ప్రపంచం, ఈ లోకాన్ని సృష్టించింది ప్రభు. ఈ లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో కోట్లాది మంది ఉన్నారు. అందరూ కూడా రక్షణ పొందాలని అంటున్నాడు దేవుడు. రక్షణలోకి రావాలి, రక్షణ పొందాలి. మనము రక్షణలో ఎలా ఉండాలో బైబిల్ చదివితే మనం నేర్చుకుంటాం. బైబిల్ అప్పుడప్పుడు కొద్దిమంది చదువుతూ ఉంటారు, టైంపాస్కు చదివితే వాళ్ళు ఉంటారు, కొద్ది అవసరానికి చదివే వాళ్ళు ఉంటారు. కొద్దిమంది రెగ్యులర్గా బైబిల్ని అన్నం తిన్నట్టు తింటారు, ధ్యానిస్తూ ఉంటారు. వారికి అన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే బైబిల్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు రాయబడింది. అలాంటి వారికి అన్ని సంగతులు తెలుస్తాయి. అప్పుడప్పుడు చదివే వారికి ఏ సంగతి తెలియదు. టైంపాస్కి ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళకు ఏ సంగతి తెలియదు. బైబిల్ చదివితే మనం ఈ లోకంలో రక్షణలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే సంగతులన్నీ మనకు గుర్తుంటాయి. మనం అలాగే ముందుకెళ్తాం. అందుకోసమే ప్రభు ఏమంటున్నాడు? ఎప్పుడు ఎడతెరకుండా బైబిల్ చదవాలంటున్నాడు. మనం అలాగే ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 చదువుతాం ఒకసారి. 4వ అధ్యాయం 13. మరియు ఆయన దృష్టికి కనబడినది చదువున్నాను. కనబడని సృష్టము ఏది లేదు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును ఎలాగలాగా మరుగులేక తేటగా ఉన్నది. ఆమేన్. చాలు నాయనా. మనం చేసేటివన్నీ మనకు కనిపించాయి అని అనుకుంటాం. మనం ప్రతిదీ మన మనసులో ఏదనుకుంటామో అదంతా దేవునికి ఎలాగంట? ఒకసారి మళ్ళీ చదివినానా? అది ఒకసారి జ్ఞాపకం చేయి. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. అంటే ఆయన ఏమంటున్నాడు? మనం ప్రతి చేసే పని, మనం ఏది చేసినా ఆయనకు కనిపిస్తుంది. లెక్క అప్పచెప్పాలా? ఎవరిని?
దోషించినా మన దేవుడు ఎలా అంటాడు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనకు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మన దేవుడు లెక్క అడిగేవాడు. ఆయన రక్షణలోకి వచ్చి ఆయనలో ఉన్నామంటే మనం ఏది చేసినా ఆ దినంలో లెక్క అప్పచెప్పవలసిందే. అప్పచెప్పమంటున్నాడు కదా, మరి లెక్క ఖచ్చితంగా అప్పచెప్పాలి. మనం ఎప్పుడే కానీ మనము ఇప్పుడు మనం తెలియకుండా ఇతరులను తిట్టుకుంటాము, ఎన్నో చేసుకుంటాము. అవన్నీ మనకు కనబడకుండా మార్గ మధ్యంలో మన లోపల అనుకుంటాము. దేవుడై చూస్తున్నాడు కదా, లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. ఎవరిని అడిగారు లెక్క? దానియేలు గ్రంథం 5 దానియేలు గ్రంథం 5 2వ అధ్యాయం 4వ వచనం 24 సారీ బెల్తేషరు అమ్మ 2 దానియేలు గ్రంథం 5:24 చదవం ఫస్ట్. కావున ఆయన ఎదట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనమేదనగా మెనే టేకెల్ ఉపార్సిస్. ఈ వాక్య భాగమేమనగా మినీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టేకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. వేరే అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి ఎలాగా విభాగింపబడి మాదీయులకును తలాసీలకును వియ్యబడును. ఆమేన్. లెక్క ఎవరిని అడిగాడు? ఫస్ట్ వచనం ఇదే. ఫస్ట్ వచనం చదవం. అదే 5వ అధ్యాయం ఫస్ట్. బెల్షాజరు, రాజైన బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందిలో కలుసుకొని ద్రాక్షరసము తాగుతుండెను. హల్లెలూయా, ఆమేన్. ఈ మాట బెల్షాజర్తోని చెప్పాడు. బెల్షాజర్ రక్షించబడ్డా? లేదే. మరి ఆయన లెక్క ఎందుకు అడిగాడు? రక్షించబడ్డ వాళ్ళనే లెక్క అడుగుతాడని కాదు, రక్షించబడకపోయినా లెక్క అడుగుతాడని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. బెల్షాజరు ఆయన మరి రాజ్యాన్ని బబులోన్ రాజ్యం లాస్ట్ ప్రధాని రాజు అయినే కాబట్టి మరి ఆయన కరెక్ట్గా ప్రజలకు న్యాయం చేయలేకపోయాడు. లెక్క అడిగాడు దేవుడు. ఏం రాయబడ్డదా ఆ 2 చేతులు వచ్చి? చదువు నాన్నది. ఈ వాక్య భాగం ఏమనగా మినీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలోనూ లెక్క చూసి దానిని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫేరెసీస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును తారసీలకు ఇయ్యబడును. ఎలాగంట ఆయన లెక్క కరెక్ట్ లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. రాజునైనా బెల్షాజర్ని అప్పగించాడా? ఇడగొట్టాడా? అందుకోసమే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఎప్పుడు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది రక్షణ పొందినాక, ఒక రక్షణ పొందిన వాళ్ళనే లెక్క అడుగుతాడని కాదు. ఆయన రక్షణ పొందలేదు కదా, అయినప్పటికీ రాజును లెక్క అడిగాడు కదా. నువ్వు రాజ్యంలో నీ లెక్క కరెక్ట్గా లేదు, నువ్వు సరైన పరిపాలన లేదు. ఆ 2 చేతులు ఆ పరిశుద్ధాత్మ వచ్చి ఆ గోడ మీద రాసినప్పుడు రాజైన బెల్షాజరు వణికిపోయాడు. అది చూసి ఎలాగా వణికిపోయాడంట? కింద చదవండి.
కింద ఉంటుంది. వణికిపోయాడు. అప్పుడు అది చూసి వణికిపోయినప్పుడు మరి ఆ రాణి వచ్చి, రాజా ఎందుకు వణికిపోతున్నావంటే, అది ఆ భావము మరి ఆ భాషలో దేవదూత వచ్చి రాసింది కాబట్టి ఆ భావం ఎవరికి తెలియదు కదా, అది చదివి చెప్పాలంటే ఎవరు కావాలా? రాణి అంది. అది ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయనే దానియేలు. ఆయన్ని పిలిపించండి. దానియేలు మాత్రమే దానికి అర్థం చెప్పగలడు అని అన్న వల్ల దానియేలుని పిలిపించి, రాజైన బెలిహాజరు దానియేలుని పిలిపించి ఇది ఏంటి నాకు తెలియపరచుమనగా దానియేలు ఏమన్నాడు? సారీ రాజా, సారీ, ఇది సరైనది కాదు, నువ్వు చేసింది తప్పు. దేవుడు ఏమంటున్నాడు? ఎస్, అనుసుకొనగా పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నువ్వే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపతులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణంలో ద్రాక్షరసం పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో తాగుతూ చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారం ఇత్తడి ఇనుము కర్రరాయి అని వాటితో చెయ్యబడిన దేవతలను స్తుతించితిరి. చాలమ్మ. ఈ బెలియాజరు చేసిన పనికి దేవుడు మరి ఆ రాజ్యం నుంచి తప్పించేశాడు. సులేమాన్ గారు కట్టిన దేవాలయం అప్పుడు ఎండి బంగారాలతో చేసిన దానిలో వీళ్ళు ద్రాక్షరసం అంటే ఏంటి? మందు, వైన్ వేసుకొని తాగుతున్నారు. తప్పు కదా అది. మరి అందరిని ఇంకా కూర్చుండబెట్టి ఆ తప్పు చేసినప్పుడు దేవుడు లెక్క అడిగాడు కదా, తొలగించాడు. ఆ రాజ్యం నుంచి వేరే రాజు వచ్చాడు, దర్యా వేసి వచ్చాడు, దాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా రక్షించబడ్డాం కాబట్టి ఏ తప్పు చేసినా మనల్ని లెక్క ఖచ్చితంగా అడుగుతాడా? మనకు కూడా అడుగుతాడా? ఆ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినదేమనగా మనుషులకు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఆమేన్, హల్లెలూయా. లెక్క మనం కూడా చెప్పాలంట. ఎలాగా? మనసులా మనం వ్యర్థమైన మాటలు, అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం వేరేటల గురించి. దేవుని గురించి అయితే తక్కువగా చదువుతాం. బైబిల్ చదవమంటే చాలా తక్కువగా. సంఘంలో 100 మంది ఉంటే వారి గురించి చెప్పమంటే గంటలు చెప్తారు. బైబిల్లో ఏదైనా చెప్పమని చెప్తారా? ఎందుకంటే వాళ్ళు ప్రతి 100 మంది గురించి, 100 కుటుంబాల గురించి అంతా తెలుసుకుంటారు వాళ్ళ హిస్టరీ. అయ్యో ఎవరి గురించి అని చెప్పమంటే గంట అయినా ఓడదు, 2 గంటలైనా ఓడదు, వాళ్ళ గురించి అంటారు. ఒకవేళ దేవుని గురించి అడిగితే చెప్తారా? దేవుడు ఏమై ఉన్నాడు, బైబిల్లో ఏముందని అడిగితే చెప్తారా? అది ఉండదు. పక్కవాడి గురించి నేర్చుకుంటారు. వ్యర్థమైన మాటలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవద్దు, బైబిలే నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఇవన్నీ నేర్చుకుంటే మనం లెక్క అప్పచెప్పాలా లేదా? అలాగే కింద కూడా ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 చదవమ్మ ఒకసారి. వినివారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాషమైన మీ
మీ నోట రానియకుని దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. హమెన్. చాలమ్మా. అంటే మనకు వ్యర్థమైన మాటలు పలకండి, కావలసిందే ఏదైతే మనకు కావాలో మన నాలుక నుంచి అదే మాట్లాడాలా. ఇష్టం వచ్చినట్టు ఎంత వస్తే అంత మాట్లాడొద్దు. అందుకోసమే సులేమాన్ గారు సామెతల్లో ప్రతి చోట నాలుక గురించి రాసి ఎన్నిసార్లు ఈ నాలుక నరం ఉండదు దానికి. ఎందుకంటే నీ నాలుక కాపాడుకుంటే, నీ నోరుని కాపాడుకుంటే అసలు ఏది అన్నది రాదు. వస్తుందా? కొద్దిగా ఎంత తక్కువ మాట్లాడితే లోకంలో ఒక మాట ఉంటుంది, నోరు మంచిగుంటే ఊరు మంచిగుంటుంది. ఒకవేళ నీ నోరు మంచిగా లేకుంటే ఊరంతా నిన్ను తిడుతూ ఉంటారు. నీ నోరు మంచిదైతే నిన్నందరూ మంచివారు అంటారు. అంటే నాలుక, ఆ నాలుకను కాపాడుకుంటే, నోరును కాపాడుకుంటే ఏది కావలసిందో మనం అదే మాట్లాడమంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? కావలసినంతే మాట్లాడమన్నాడా? ఎంత మాట్లాడమన్నాడు? ఇనువారికి మనం ఏదన్నా మాట్లాడితే అవసరాన్ని బట్టి మనం మాట్లాడితే అవతల వ్యక్తికి ఇంపుగా ఉండాలి, వాళ్ళకు మేలు కలగాలి, కానీ బాధ కలిగించొద్దు. కొంతమంది ఎలాగంటే తెలియకుండానే బాణాలు వేసినట్టు కుచ్చుకున్నట్టు మాట్లాడతారు, బాధపడి వాళ్ళు తట్టుకోలేక ఏదన్నా సూసైడ్ ప్రయత్నాలు కూడా చేసుకుంటారు. అలాగా ఎంత కావాలో మేలు కలిగేలాగా మాట్లాడగాలి, కీడు కలిగేలాగా మనం మాట్లాడకూడదు. అదే 5వ అధ్యాయం 4 చదువుతాం. కృతజ్ఞత వచనమే మీరు ఆచరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరశక్తులైనను హెచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. చాలమ్మా, ఇవి మీకు తగవు అని చెప్తున్నాడు దేవుడు. అయినప్పటికీ కూడా ఈ లోకంలో జనాలు వినలేకపోతున్నారు. వింటున్నారా? ఎంత మాట్లాడాలో ఇవన్నీ మనము మాట్లాడకూడదంట. మాట్లాడితే ఏమవుతుంది? లెక్క అప్పచెప్పాలా. ఆయనకు మనం ఏం మాట్లాడాము, ఏం చేశాము, ఎవరిని తిట్టాము, ఎవరిని దూషించాము, ఇవన్నీ లెక్క అడుగుతాడు మనల్ని కూడా. ఎలియాజర్ని అడిగాడా లేదా? రాజ్యం నుంచి తప్పించాడు కదా, మనల్ని అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. ఎవరినైనా ఆయన లెక్క అడుగుతాడు. ఆ దినం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబెట్టి అందరినీ లెక్క అడుగుతాడు. రక్షణలోకి వచ్చినామంటే ఎలాగుండాలి? మన ప్రవర్తన మారిపోవాలా. మనల్ని చూసి అవతల వ్యక్తి మారిపోవాలి, కానీ వాళ్ళలాగా మనం ఎప్పుడు కాకూడదు. అవుదామా? అల్లాగా అవుదామా? అందుకోసమే లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మన నాలుక, మన నోరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరించి మాట్లాడుతున్నాడు. మనం ప్రతి నెల బాప్టిజం పొంది రక్షణలోకి వచ్చినప్పుడు మనం రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటాం? ఏదో ఆశ తీసుకున్నాంలే అన్నట్టుగా తీసుకోకుండా మనం అన్ని వదులుకొని ఇంకా మనకు తెలియకుండా ప్రతిదినం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అవన్నీ విడిచిపెట్టుకొని మనం దేవుని దగ్గర ఒప్పేసుకొని ఈ దినంన యోగ్యంగా అయోగ్యంగా నేను ఉంటేనే నేను అలా కాకుండా యోగ్యంగా ఉండాలనుకుంటారా, అయోగ్యంగా ఉండాలనుకుంటా దేవుని దగ్గర ఒప్పుకొని మనం బలలో పాల్గొనాలి ప్రతి నెల. ఇంకొకటి మనం చదువుకుందాం కింద రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవ. లాస్ట్ చదివి ముగించుకుందాం, మనకి ఇంకా ముందు కార్యక్రమం ఉంది, బల్ల కార్యక్రమం. 14 12 అది కాదు నాయన, అవి రాయబడింది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలసిందే. ఏంటంట? లెక్క అప్పగించాలా? లెక్క అప్పగించాలి. కాబట్టి మనకు ఎన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అందుకోసమే మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఎలాగుండాలా? జాగ్రత్తగా. బాప్టిజం పొందాము, రక్షణలోకి వచ్చాము, అయిపోయింది. మళ్ళీ లోకంలో ఉన్నట్టుంటే లోకంలో ఉన్నవారైనా లెక్కప్ప చెప్పాలా, దేవుల్లో ఉన్నవారైనా లెక్కప్ప చెప్పాలా.
ఫస్ట్ ఎవరిని అడిగారు? బెలియాజర్ని అడిగాడు కదా, లెక్క అడిగాడా? ఆయన రక్షించబడలేదు కదా. తర్వాత మనల్ని కూడా, రక్షించబడ్డ వాళ్ళని కూడా అడుగుతాడు. అందుకే మనం జాగ్రత్తగా మెదులుకోవాలా, దేవునిలో అనుదినం ఎదగాల, దేవుని కోసమే పనిచేయాలా, వ్యర్థమైన మాటలు తొలగించుకోవాలి, మనలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి, అందరూ కలిసి దేవునిలో వాడబడి చాలా ముందుకెళ్ళాలా. ఎప్పుడు కూడా మనం ఏంది అన్న పర్లేదు. అందుకోసమే దేవుడు ప్రతి చోట మన నాలుకని కంట్రోల్ 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 కంట్రోల్. ఎంత తక్కువ మాట్లాడితే అంత దీవించబడతాం, అందరితో బాగుంటాం. ఇప్పుడు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే దేవుడికి వినబడుతుంది, మనకి వినిపించదు. మనకి వినిపిస్తుందా? మన మనసులో ఒకటి అనుకుంటాం, ఒకరు తిట్టుకుంటే మనకి వినిపించదు. ఆయన రాసుకుంటాడు, లెక్క అప్పచెప్పాలా. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండి ప్రతి నెల బాప్టిజం పొందినవారు, బాప్టిజం తీసుకున్నవారు జాగ్రత్తగా అన్నీ విడిచిపెట్టి మనం బల్లలో పాల్గొనాలా. ఈరోజు సమయం మనకు తక్కువ ఉంది, బల్ల ఆరాధన ఉంది కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే, పరిశుద్ధుడు 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 తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా రాజ్య అయ్యా, రక్షణలో మరి ఎలాగుండాలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. మేము ఎలా మాట్లాడాలో నాయన, ఎంత అవసరం ఉంటే అంతే మాట్లాడాలి. ప్రజలతో ఎలాగుండాలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు అందరూ కూడా నీ దగ్గర లెక్క అప్పచెప్పవలసింది ప్రభువా. తండ్రి నీకు వందనాలు తండ్రి. ఎవరు కూడా మరి నాయన అలాగా కాకుండా అన్ని వదులుకొని నాయన నీ రాజ్యం చేరుకోవడానికి నాయన ఈ వాక్యాన్ని ఎత్తుకొని నేను అన్ని వదిలేసి నీ బలలో పాల్గొని నేను పరిశుద్ధంగా జీవించే పిల్లల్లాగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ కుడికని ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ఉన్ని గారికి ముగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనకందరికీ కూడా అర్థమయ్యేలా వివరించిన సతీష్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. వాక్యం దేని గురించి చెప్పారండి? ఎవరికి లెక్క చెప్పాలండి? మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఆయన యొక్క చిత్తంలో నడవాలి, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ మన కాలం ముగించే టయానికి ఆయనకి మనం లెక్క చెప్పాలి. అరీతమైన జీవితం మనం అందరం కూడా కలిగి ఉండాలి. మరి ఈ రోజున సంస్కారం ఆరాధన కాబట్టి, బలారాధన కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క హృదయపూర్వకముగా ఈ నెలంతా కూడా నీ పట్ల నేను అపరాధములు చేసిన క్షమించింది తండ్రి. నేను తీసుకుంటున్న ప్రతి నెల కూడా నీకు విరోధముగా నేను ఏదైనా చేశానా, చేయకూడదు, ఆ తలంపులు కూడా నాలో రాకుండా నీ యొక్క చిత్తంలో నడిపించు తండ్రి అని ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనపూర్వకంగా తీసుకుందామండి. మరి బల్ల వాక్యము బ్రదర్ కిరణ్ గారు వచ్చినట్లయితే చదువుతారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము బ్రదర్ కిరణ్ గారు వచ్చి చదువుతారండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి ఇలా రాయబడి ఉన్నది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమై భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకును ఆయన మరణమును ప్రచురించుదురు.
కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వారు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేడలా తీర్పు పొందకపోదుము. మరి ఇక్కడ చదవబడిన మాటల్లో 23 నుంచి 31 వరకు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ 27వ అధ్యాయంలో చూడండి. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వారు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. మనమందరం ఇప్పుడు బల్లలో పాలిగస్తులు అవుతున్నాం. కాబట్టి ఒకవేళ పరలోకమందున్న తండ్రికి మన విరోధంగా ఏదైనా ఏ బలహీనతలో అయినా మనం పడిపోయి ఉన్నట్లయితే అపరాధములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతారు. కాబట్టి మన యొక్క ప్రతి బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన కనికరాన్ని పొంది ఆ తర్వాత మనం ఆ బలలోని పాలిభాగస్తులు కావాలని ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ యావత్ సంఘానికి అంతటా కూడా ఈ మాటలు తెలియచేస్తూ అందరూ యోగ్యము కలిగి ఈ ప్రభు బలలో చేయి పెట్టవలసిందిగా మనవి చేసుకుంటూ, ఒకవేళ మనలో ఏ బలహీనత ఉన్నా కూడా వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని, అయ్యా నేను మీకు విరుద్ధంగా నేను ఇది చేశానని చెప్పి ఒప్పుకొని మనం ఆయన కనికరం పొంది ఇంకెప్పుడు కూడా ఆయనకి బాధ పెట్టే రీతిగా మనం జీవించకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించి వాక్యానుసారంగా జీవించి తద్వారా ఆయనిచ్చు ఆ పరలోక రాజ్యంలో దేవుడు మనందరినీ ప్రవేశింపజేయునుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. సంఘం అందరికీ కూడా వందనాలు. అందరూ నియమించుకున్నట్లయితే రక్షణ పొందిన వాళ్ళు మట్టుగానండి ఈ సమయంలో ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు బల్ల కొరకు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా అందరికీ వందనాలు. దేవుని నామంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 జీవం గల దేవా యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతి స్తుతి స్తోత్రములు యేసయ్యా. ప్రభా ఈ ఉదయకాల సమయంలో మరోసారి నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి అరయ్యా. దేవా ఎవరైతే నీ గుమ్మంలో ప్రవేశించారో నీ రాజ్యానికి అర్హులు కానీ సెలవిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ప్రభా నాయనా మేమందరం కూడా నీ గుమ్మంలో నివసించినామయ్యా. నీకు స్తోత్రములు పరిశుద్ధుడా స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా. ప్రభా నాయనా ఈ మొదటి వారము దినాన ప్రభా నాయనా మేమందరం కూడా ప్రభా నీ బల్లలో పాలు పంచుకుంటానికి ప్రభా నాయనా సిద్ధపడుచున్నామయ్యా. దేవా మాలో పాపాలు దోషాలు తప్పుదమ్ములన్నీ కూడా క్షమించమని అడుగుతున్నాను ప్రభా. దేవా ఎవరైనా అయోగ్యంగా ప్రభా ఈ బలలో చేతులు పెడుతుంటే ప్రభాని క్షమించమని అడుగుతున్నాను ప్రభా. నాయన ప్రభా నువ్వు ఎంత కరుణమయుడు ప్రభా, ఎంత ప్రభా దయామంతుడు వేసే ప్రభా. నాయన ఎంత పాపనైనా నువ్వు క్షమిస్తానని సెలవిచ్చినావు ప్రభా. నాయన నీ చిత్తం ప్రభా, నీ చిత్తాన్ని బిడ్డలను మీరు క్షమించమని అడుగుతున్నాను ప్రభా. ఎవరైనా ప్రభా నాయన అయోగ్యంగా ప్రభా ఈ బలలో చేతులు వేస్తుంటే ప్రభా నాయన వారిని ప్రభా నాయన క్షమించి ప్రభా నాయన వారిని మీరు గద్దించి ప్రభా నాయన
ఆ జీవితాన్ని నిలకడగా నిలుపుకునే భాగ్యాన్ని మరొకసారి బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన సంఘంలో కూడి ఉన్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. భారం కలిగి పరిచర్య విషయంలో కూడా ప్రభా నాయన మీరు ముందుకు నడిపించండి ప్రభా నాయన. అలాగే ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని కూడా మరొకసారి నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా నాయన బల్ల తీసుకుని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే అర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. స్తోత్రం. అందరూ ఏకీవించండి. పాట పాడుకుని మరి ఒక కార్యక్రమాన్ని మనం అందరూ ప్రార్థనా పరులే. దేవుడికి విరుద్ధంగా మనం ఎంతవరకు ఉన్నామేమో, లేదా మనం ఎవరి పట్ల అన్యాయంగా ఉన్నామో జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయి గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి, నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి, నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనా పరులయ్యాలా. ఇదిగో ఇది రొట్టె, కేవలం రొట్టె కాదు, ప్రభు శరీరం అని గుర్తెరగాలి. ఇది ఒక ద్రాక్షరక్షం కాదు, దేవుని రక్తం, మన యేసయ్య రక్తం. మన కొరకు ఆయన బలి అయి ఇదిగో ఆయన మనకు అప్పగించిన ఈ యొక్క కార్యక్రమం. ప్రియమైన దేవుని పిల్లారా, అందరము కూడా ప్రార్థనా పురులై ప్రభువా నీకు విరుద్ధంగా ఉన్నానేమి ఎంతవరకు తండ్రి. అయ్యా ఇదిగో నీ రక్తాన్ని ప్రభువా, నీ శరీరాన్ని తీసుకుంటున్నానయ్యా. ఇదిగో తండ్రి అయ్యా, మళ్ళీ ఈ నెలాఖరు వరకు ప్రభువా నీ పనిలో ఉండిలేగా ఏ దురాలోచనలు కానీ, ఏ
చెడు తలంపులు కానీ నా హృదయంలో రాకూడదు. నా పొరుగు వారిని ప్రేమించాలయ్యా. ఇదిగో నా పొరుగు వారితో సమాధానం పడాలయ్యా. అందరూ సమాధానపడి అందరూ సమాధానపడి ప్రార్థనా పరులై అందరూ కూడా ప్రార్థన చేసుకుని ఈ యొక్క రొట్టెని తీసుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థనా పరులై రొట్టెని తీసుకోండి అందరూ ఒక్కసారిగా. ప్రార్థన పూర్వకంగా తీసుకుని స్తోత్రం పరిశుద్ధ ప్రతి బిడ్డని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి పాపం అందరూ రొట్టెని తీసుకోండి. అనంతరం ఆయన రక్తాన్ని అలాగే అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కుమారుడు ప్రభువా మా కొరకై ఈ భూమి మీద తండ్రి తన రక్తాన్ని ప్రభువా ఇదిగో తండ్రి చిందించయ్యా. మమ్మల్ని ఆయన రక్తంతో కొనుక్కున్నాడు ప్రభువా, నీకు స్తోత్రములు దేవా. అయ్యా ఇదిగో తండ్రి, ఉదయకాలం నుంచి ప్రభువా నీ ఆరాధనలో మేము ఉన్నాం తండ్రి. మహిమ గంత ప్రభావాలు మీరే చెందాయని మేము నమ్ముచున్నాము దేవా, నీకు స్తోత్రములు దేవా. అయ్యా ఇదిగో తండ్రి, ఆరాధనాంతంలో మీరు నడిపించినందుకు స్తోత్రములు దేవా. అయ్యా ఇదిగో ప్రభువా ఈ బల్ల కార్యక్రమంలో కూడా తండ్రి మీరు నడిపించినందుకు స్తోత్రములు దేవా. అయ్యా మా అపరాధన క్షమించండి తండ్రి. అయ్యా ఇదిగో ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రభువా నీ రొట్టెని తండ్రి, నీ యొక్క రక్తాన్ని తండ్రి మేము జ్ఞాపం చేసుకుని ప్రభువా ఏ పాపంలో కానీ ఏ దోషంలో కానీ వెళ్ళకోకుండా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభువా నిన్ను హెచ్చిస్తూ ప్రభువా నీ యొక్క ఇదిగో తండ్రి ఈ యొక్క కార్యక్రమం విధంగా ప్రభువా మా జీవితాలను తండ్రి మేము ప్రభువా కొనసాగించే భాగ్యం దయచేయండి దేవా. మీ కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రములు దేవా. అయ్యా ఇదిగో ప్రభువా ఇది కేవలం రొట్టె కాదు తండ్రి, ఇది కేవలం ఇదిగో ద్రాక్షారసం కాదు ప్రభువా, నీ రక్తమే తండ్రి. స్తోత్రం. నీ రాకడ పర్యంతం వరకు తండ్రి మేము నీకు సాక్షులుగా తండ్రి నీ యొక్క ఇదిగో పరిచర్యలో మేము ఉండే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి విషయంలో మీరు ముందుండి నడిపించండి తండ్రి. మీ కృప మీ కాపుదల తండ్రి ఇక్కడ కూడిన బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అట్టి కృప మేము అందరం పొందుకునేలాగా ప్రభువా సహాయం దయచేయండి దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ప్రభు అయిన క్రీస్తు వారి పేరటి ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పించుకుందాం. కానుకల పాట పాడవాలి. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యము నే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యము నే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చూడేదా. మహిమా ఘనత ప్రభావము చూడేదా. కృపను కూర్చుని పాడేదా, ప్రేమను
నా క్రీస్తే అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే అండగా, దయమాదిగునా మనసానికేనా, దయమాదిగునా మనసానికేనా, కృపను కూర్చునే పాడేదా, ప్రేమను కూర్చి ప్రకటించేదా, కృపను కూర్చునే పాడేదా, ప్రేమను కూర్చి ప్రకటించేదా. అందరూ కులు మూసుకున్నట్లయితే కానుకల కోసం ప్రార్థన చేసుకుందాం. మా సకలాశీర్వాదములు కారణభూతుడా, ప్రియపరులకు తండ్రి, నీ గన్న మన కొందనాలు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, గడిచిన ప్రభా జనవరి నెల అంతా కూడా మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడి భద్రపరిచి, ఇదిగో ఈ 2వ నెలలో ప్రభా మొదటి శుక్రవారం దినాన ప్రభా ఈ రీతిగా ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ధన్యతను కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు తండ్రి. ఇంత భాగ్యం ఇచ్చిన దేవా, నీకేమి ఇచ్చినను కూడా రుణం తీర్చుకోలేము తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా కానుకలు ప్రభా గుప్పులు విప్పిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని నడిచినాను తండ్రి. ఆ బిడ్డల లేవులో కలిమిలో తీసిచ్చిన ప్రభా ఈ కానుకలు ప్రభా నీ పరిచారికే ప్రభా వాడబడడానికి నీ సహాయం దాయిచ్చేయండి తండ్రి. దేవా ఆ బిడ్డలకు 100 30 60 ఫలించడానికి నీ సహాయం దాయిచ్చేయండి ప్రభా. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఫలించే రీతిగా ప్రభా నీ వాక్యానుసారమైన ఫలాలు పొందుకోవడానికి నీ కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. అవునయ్యా తండ్రి ప్రభా, నీవు తీర్పు తీర్చే దేవుడు తండ్రి ప్రభా. మేము కాదయ్యా తీర్పు తీర్చేవారము తండ్రి ప్రభా. నీ తీర్పులో ప్రభా సరైన ప్రభా త్రాసులో మేము నిలబడడానికి నీ సహాయం దాయిచ్చాను తండ్రి. నీ తోడునే ప్రభా నడిపించుకొని తండ్రి. ఇదిగో ప్రభా బలారాధనలో ప్రభా నీ సహాయం చూపవ తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడని అనుదినము నీవు దర్శించమని అడుగుచున్నాను. నీ వాక్యముతో ఉదక స్థానము చేయడానికి నీ కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. దేవ మరొకసారి ప్రభా కానుకలు ప్రభా ఇత్తిన ప్రతి ఒక్క బిడ్డను మరొకసారి బిడ్డ కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలు చేసిన పనిపాట్లు కూడా మీరు తోడిని నడిపించుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిల్చుండి కళ్ళు మూసుకున్నట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మరి సంఘము మనము ఏర్పాటు చేసుకొని ఇది 4వ ఆరాధన. మరి సంఘంలో బలంగా అందరూ వాడబడుతున్నారు. ఇంకా బలంగా అందరం కలిసి పనిచేద్దామండి. సంఘం కొరకు ఏ అవసరతలు ఉన్నాయో మరి అన్నీ మన ప్రభాకర్ గారు చూస్తున్నారు. అలాగే మనకు సంఘంలో ఇన్స్ట్రుమెంట్ గురించి మన సత్య గారు 2 మైకులకు డబ్బులు ఇచ్చారు 200. మరి ఈరోజు కూడా రెంట్ కొరకు 100 రియాలు ఇచ్చారు. వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. ఇంకా బిడ్డ మరి సంఘం కొరకు ఎంతగానో చేయాలనుకుంటుంది. అలాగే అందరు కూడా సంఘంలో పాలిభాగస్తులై రెంట్ కోసం కావచ్చు. ఇంకా ఎవరన్నా ఇచ్చారా? కిరణ్ కూడా బల్ల కార్యక్రమానికి కావలసిన సామాన్ల కొరకు ఇండియా నుంచి తెప్పించారు. మరి దానికి కావలసిన డబ్బులు కిరణ్ పే చేశారు. వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. ఇంకా అందరూ కూడా కలిసి పాలిభాగస్తులయ్యి అందరం కలిసి దేవుని పరిచర్యని ముందుకు తీసుకెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి బిడ్డ కూడా వాడబడాలా. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు 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 పరలోకమందు నాయన దేవదూతలు కొనియాడుతున్న తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నాయన మీరుండి నడిపించినందుకు నీకు వందనాలు. నాయన ప్రారంభం మొదలుకొని ఇప్పటిదాకా మీరు నడిపించినందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ జనవరిలో మొదటి వారంలో నాయన నీ బల్లలో పాల్గొనడానికి నీ పిల్లలందరికీ తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్య, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నాయన ఎలా జీవించాలి నాయన, నీ రొట్టె దాసరసం తీసుకొని నాయన గతించిన విడిచిపెట్టి నాయన కొత్తగా జీవించడానికి నీ పిల్లలకు సాయం దయచేయండి నాయన. వెనక్కి తిరిగి చూడకుండా నాయన వ్యర్థమైన నాయన వదిలిపెట్టి నాయన నీ రక్షణలో అలాగే నాయన నడవటానికి సాయం దయచేయండి నాయన. ఆశతో వచ్చి ఉన్నారు నాయన, ఖాళీగా వచ్చి ఉన్నారు, రెండుగా మెండుగా దీవించి పంపించండి ప్రభువా. నాయన ఏ అవసరంతో వచ్చి ఉన్నారో అవన్నీ మీరు తీసివేయండి నాయన. తండ్రి నీకు వందనాలు నాయన. అనారోగ్యంతో ఉన్నవారికి నాయన స్వస్థత దయచేయండి. బాధలతో ఉన్నవారికి నాయన
నెమ్మది దయచేయండి ప్రభువా. ఇంకా అనేక బిడ్డల్ని సంఘానికి రావడానికి సాయం దయచేయండి. ఈనాటి నుంచి ఆనాటి వరకు అభివృద్ధి కావడానికి మీ సాయం దయచేయండి. సంఘంలో ఎవరైతే వాడబడుతున్నారో తండ్రి బలంగా వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు పేరు పేరున నాయన వారికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ తీసివేయమని, కొట్టివేయమని నాయన, వారి కుటుంబాల చుట్టూ మీ అగ్నికం చేయమని, వారి సంతానాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన సంఘంలో అందరూ కలిసికట్టుగా నాయనని పరిచర్యను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతి విషయంలో నాయన కలిసి పనిచేసే సాయం అందరికీ దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా కోయిల్ టీం వారి దీవించి ఆశీర్వదించండి, మంచి సరాలు దయచేయండి నాయన. మీ సంఘంలో ఇంకా బలంగా వాడుకొని నేను మహిమపరిచే పిల్లల్లా ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో మూజీకి ఇష్టం వారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. పిల్లలు ఎంతగానో నాయన మరి నిన్ను గణపరచడానికి ముందుకెళ్తున్నారు తండ్రి, వారిని దీవించండి. ఇక విజయ్ కుటుంబాన్ని బట్టి వారి షిప్లో నాయన ఎంతగానో మరి ఎక్కడ 2 జాగాల్లో 3 జాగాల్లో వాడబడుతున్నారు. నీ పరిచర్యలో నాయన ఆసక్తితో ఉన్నారు. ఆ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. విజయ్ ఫ్యామిలీని, విజయ్ కుటుంబాన్ని దీవించండి, వారి పిల్లల్ని దీవించండి. వారు చేస్తున్న పనిని నాయన నీ పరిచర్యలో ఎంతో వాడబడుతున్నారు నాయన ఆరాధనలో, వారి దీవించి ఆశీర్వదించండి. తమ్ముడు సూర్యుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన, ప్రతిభను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారికి కావలసిన అవసరతలన్నీ మీరు తీసివేయండి నాయన. తమ్ముడు మరి సూర్య అన్నగారిని మీ చిత్తం కాదేమో తీసుకున్నందుకు నాయన మీకు వందనాలు తండ్రి. మీ చిత్తమే నెరవేర్చండి. ఆ కుటుంబానికి మరొకసారి ఆదరణ కలిగేలాగా మీ సాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఇంకా మీరు వచ్చేంత వరకు ఎత్తబడే సంఘంలోని పిల్లలందరినీ ఉంచమని తండ్రి. ఇంకా ఎవరినైతే మరిచి ఉన్నామో నాయన తెలియకపోతే క్షమించండి. అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికి ఆశీర్వాదం దయచేయండి, మంచి నమ్మకం దయచేయండి నాయన. ఇంకా ముందు జరగబోయే ఆరాధనలో మీరే ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామాలు అడుగుతున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగునాక ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సకల పరిశుద్ధులకు నాయన సంఘ బిడ్డలకు కుటుంబాలందరికీ తోడై ఉండును గాక ఆమేన్. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి అందు నెరవేరును గాక. నేడు మా నిద్రాహారం ఆహారం మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించమని, మా అపరాధం క్షమించమని, శోధనలోకి దుష్టుని తప్పించుము. రాజ్యము శక్తి నిరంతరం నీవే మా తండ్రి ఆమేన్. ఆశీర్వాదంబుల్ మీద వర్షింపజే ఈశా తోడు ఉన్నాము, ఈ సత్య వాగ్దాతము ఈశా కుమ్మరించు దేవా కమ్మర వర్షములు మారించుము దేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలండి. క్షమించాలి. ఈరోజు అందరికి మరి ప్రేమ విందు విజయన్న ఫ్యామిలీ అరేంజ్ చేశారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మర్చినందుకు క్షమించండి, ప్రార్థించండి అందరూ. మరి బయటికి త్వరగా మనం బయటికి వెళ్తే అక్కడ సిద్ధపరిచారు అందరూ భోజనాలు